వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభువును ఆరాధించు దినం. నేటి ప్రకటన గ్రంథ వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ సహకారం ఇచ్చారు. ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడు జీవ మనోహరం గారు, పద్మావతి గారు బిడ్డలు ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. బిడ్డలను ఆశీర్వదించుము, కృపలో వర్ధిల్ల చేయుము, వాక్యము చేత మమ్మల్ని దీవించుము. యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం మీ ముందుంచుకోండి. అంతట సింహాసనములను చూచి తిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. Then I saw thrones, and seated on them were those to whom the authority to judge was committed. తీర్పు తీర్చుటకు అధికారం ఇవ్వబడినటువంటి వారితో నిండిన సింహాసనాలు చూచాను. అపోస్తలులకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆధిక్యత, మీరు నాతో పాటు సింహాసనములపై కూర్చుని దేవదూతలకు తీర్పు తీరుస్తారు అన్నాడు. కనుక ఈ సింహాసనాలపైన అపోస్తలులు ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. మరియు క్రూర మృగమునకు అయినను దాని ప్రతిమనకు అయినను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యములు చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు పరిపాలనలో యేసుక్రీస్తుతో పాలు పొందువారు ఎవరు? మొదటి పునరుద్ధానములో పాలు పొందినటువంటి వారు. మొదటి పునరుద్ధానములో పాలు పొందినటువంటి వారు ఎవరు? పరిశుద్ధులు. మొదటి పునరుద్ధానములో పాలు పొందినటువంటి వారు ఎవరు? యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం శిరశ్ఛేదనం చేయబడినటువంటి వారు, ముద్రలు వేయించుకొననటువంటి వారు. వీరు 1,44,000 మంది ప్రభు సన్నిధిలో ఉన్నారు. వీరితో పాటుగా పాత నిబంధన క్రైస్తవులు, విశ్వాసులు, పాత నిబంధన విశ్వాసులు, క్రీస్తుని ఎరిగిన వారు, దేవునికి లోబడిన వారు ఈ 1000 ఏండ్ల పాలనలో పాలు పొందుతారు.
భూమి మీద ఉన్న ప్రజలు ఎవరో మీకు తెలియాలి. క్రీస్తుతో కూడా రాజ్యము చేయుటకు దిగి వచ్చిన వారెవరో తెలియాలి. ఈ రెండింటి యొక్క కాంబినేషన్లోనే 1000 ఏళ్ల పాలన సంభవిస్తుంది. పాలన ఎవరు చేస్తారు? పాలించబడేది ఎవరు? ప్రపంచవ్యాప్తంగా నేడు ఉన్నటువంటి జనాభాను మనం చూస్తే వీరిలో ప్రపంచ జనాభాలో 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు సమయంలో మృతి చెందిన మానవులు తప్ప మిగిలిన వారు సజీవులుగా ఉంటారు. వారు పరిపాలించబడతారు. క్రీస్తుతో కూడా పునరుద్ధానులై వచ్చినటువంటి పరిశుద్ధులు పరిపాలన చేస్తారు. క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తారు. క్రీస్తు కొరకు నమ్మకముగా జీవించి మృతి నొందిన వారు పునరుద్ధానులై వచ్చి మరి భూమి మీద పరిపాలన చేస్తారు. కడమ మృతులు 1000 ఏండ్ల వరకు బ్రతకలేదన్నప్పుడు ఆదికాండము మొదలు క్రీస్తు రాకడ వరకు పరిశుద్ధులు అయిన వారు మొదట లెగగా, పరిశుద్ధులు కాని వారు, అపవిత్రులు, పాపులు 1000 ఏండ్ల పరిపాలన తరువాత శరీరముతో క్రీస్తు ఎదుట తీర్పు కొరకు నిలబడతారు. వారు తీర్పు తీర్చబడిన వారై అగ్నిగంధకములతో మండు 2వ మరణమని చెప్పబడిన అగ్నిగుండములో అపవాదికితో కలిపి ప్రభువైన క్రీస్తు చే త్రోసివేయబడతారు. మనకు 2వ మరణము, మృతుల లోకం అగ్నిగుండంలో పడవేయబడుతుంది. కనుక ఏ విధంగా సంభవిస్తుంది ఇది? 1000 ఏండ్ల పాలన మరియు 1000 ఏండ్ల పాలన తరువాత మృతులు అందరూ కలిపి లేపబడటం. మనకి ఇతర మతాలలో ఉన్నటువంటి సారము, మరణమును గూర్చిన సారము క్రీస్తు యొక్క వాక్యముతో ఉన్న సారముతో వ్యత్యాసం గలదిగా కనిపిస్తుంది. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, క్రీస్తు లేకుండా మృతులైన వారు పాతాళ వశమయ్యుందురు. తీర్పు దినమున వారు వెలుపటకు తీసుకుని రాబడతారు. వారు నిరంతరము అగ్ని గంధకములతో మండు గుండములో బాధించబడేటట్లుగా ఉండు శరీరాన్ని వారు తిరిగి పొందుతారు 1000 ఏండ్ల పాలన తర్వాత. క్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు ఎట్లున్నాడో ఆ విధంగా ఉండేటట్లుగా క్రీస్తు నందున్న వారు పునరుద్ధానులై నూతన ఆకాశం, నూతన భూమిపై క్రీస్తుతో కూడా జీవించబోతున్నారు. మిగిలిన వారు కడమ మృతులని పిలవబడినటువంటి వారు సముద్రము మృతులను అప్పగించగా, భూమి తన మృతులను అప్పగించగా వారందరూ కూడా తిరిగి భూమిపై కాళ్ళుని ప్రభువు చేత తీర్పును ఎదుర్కొంటారు. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగే ఒక్క సంఘటన ఎక్కడుంది? అదేమిటంటే పాతాళపు చెర అగాధములో నుండి అపవాది ఘట సర్పము సాతానుడు విడిచిపెట్టబడతాడు. మళ్ళా భూమి మీద వాడు కొద్ది కాలం సంచరించి క్రీస్తుకు విరోధంగా తన అనుచరులను లేవనెత్తుకుంటాడు. భూమి నలుదిక్కుల జనసమూహము లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నటువంటి గోగు మాగోగను వారిని మోసపుచ్చి వారిని యుద్ధం చేయటం కొరకై వాడు బయలుదేరతాడు. 1000 ఏండ్ల నీతి పరిపాలన, 1000 ఏండ్ల క్రీస్తు పరిపాలన పూర్తయినప్పుడు అపవాది వెలుపటికి వచ్చి గోగు మాగోగు అనేటువంటి వారిని తన వెంబడి తీసుకుని దేవుని కుమారుడిని క్రీస్తుపై యుద్ధానికి బయలుదేరతాడు. గమనించాలి ఈ విషయాన్ని.
అప్పుడు వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరాన్ని, ప్రియమైన పట్టణమును ముట్టడి వేశారు. అపవాది మరియు అతని సంబంధితమైన భూరాజులు యెరూషలేము పట్టణాన్ని ముట్టడేసేశారు. అప్పుడు పరలోకము నుండి అగ్ని వచ్చి వారందరినీ దహించింది. వారిని మోసపుచ్చినటువంటి అపవాది అగ్ని గంధకాలు కలిగిన గుండంలో పడవేయబడ్డాడు. అప్పుడు అచ్చట అప్పటికే ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త, అప్పటికే ఉన్న క్రూర మృగం యుగయుగాలు రాత్రింబగళ్ళు బాధించబడతారు. అక్కడ రాత్రింబగళ్ళు ఉండవు. రాత్రింబగళ్ళు బాధించబడతారంటే ఎల్లకాలము నిరంతరము విరామము లేకుండా వాళ్ళు బాధించబడతారు అనే అర్థం తెలుసుకోవటం కొరకు రాత్రింబగళ్ళు బాధించబడతారు అన్నాడు తప్ప పాతాళంలో రాత్రి ఉండదు, పగలుండదు. అగ్నిగుండంలో రాత్రి ఉండదు, పగలుండదు. భూమి మీద మాత్రమే రాత్రి పగళ్ళు ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు, భూమి ఇవన్నీ కూడా ఇక్కడనే, పాతాళంలో లేవు. ఆఖరి అంశాలను, ఘట్టాలను మనం గనక గమనించగలిగినట్లయితే 1000 year రీఎన్మెంట్ ప్రాధాన్యమైనదిగా కనిపిస్తుంది. దీనిలో క్రీస్తు యొక్క పాలనలో పాలు పొందినటువంటి మృతులుగా ఉండి పునరుద్ధానులైన వారు ధన్యులుగా చెప్పబడింది. ఎందుకంటే వీరికి రెండవ మరణం, అగ్నిగుండం ఉండదు, తీర్పు ఉండదు. పాత నిబంధనలోని భక్తులు యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసం, అనగా అబ్రహాము సంబంధమైనటువంటి వారు, ఆత్మ సంబంధిత అబ్రహాము వారసులు పాత నిబంధనలో ఒక నూతనమైనటువంటి దైవ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ మరియు న్యూ టెస్టమెంట్ సెయింట్స్ కలిపి వారు అగ్నిగుండము నుండి తప్పించుకున్నారు. ఎందుకంటే అట్టి వారికి తీర్పు లేదు. దేవుని వాక్యము చెప్పుచున్నది, విశ్వాసముంచిన వారు తీర్పు నుండి, మరణము నుండి తప్పించుకుంటున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అదే మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇది ప్రభువు యొక్క స్వయం మాటలు. ప్రభువునందు విశ్వాసముంచిన వారు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నారు. దేర్ విల్ బి నో మోర్ జడ్జ్మెంట్ ఫర్ దెమ్. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కూడా అదే చెబుతుంది. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ విధమైన శిక్షా విధి లేదు. శిక్షా విధి రద్దు చేయబడింది. వారి పాపమును బట్టి కాదు, వారి యొక్క విశ్వాసమును బట్టి. వారు క్రీస్తు నందుంచిన విశ్వాసమును బట్టి విశ్వాసులు తీర్పు నుండి తప్పించుకుంటారు, దాటిపోతారు. మరణాన్ని, తీర్పును దాటిపోతారు విశ్వాసులు. కనుక క్రీస్తు నందున్న వానికి తీర్పు లేదు. క్రీస్తు నందున్నవాడు తీర్పు తీర్చబడ్డాడు. ఆ తీర్పు క్రీస్తు శరీరం పైన పడింది. అది ఆయన వహించి, భరించి, సహించి నెరవేర్చాడు. కాగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు నందు ఉన్న ఒక గొప్ప సమూహం వాగ్దానములు నెరవేర్చబడుతూ 1000 year రీఇన్వెంట్లో ఉండగా లోకమంతా కూడా ఒక నీతి రాజ్యాన్ని అనుభవించబోతోంది. 1000 ఏండ్ల పరిపాలన ముగియబడు వరకు అగాధములో బంధించబడినటువంటి ఆ ఘటసర్పం వెలుపటికి పంపించబడగానే క్రీస్తు ప్రభువు పైన యుద్ధాన్ని ప్రకటించి సమూల నాశనానికి నోచుకుంటాడు.
మరియు ధవళమైన మహాసింహాసనమును దాని మీద కూర్చుండి ఉన్న ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి. ఇక లోకాంతమును గురించి మాట్లాడుతున్నాడు. పేతురు భక్తుడు రాశాడు, పంచభూతములు మిక్కుటమైనటువంటి వేండ్రంతో లయమైపోతాయి అన్నాడు. ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ సింహాసనం మీద కూర్చున్నవాడు అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30-31 వచనాల్లో రాస్తాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏలయనగా దేవుడు తీర్పు తీర్చుటకు ఒక మనిషిని నియమించాడు. ఆయనే క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చబడుట కొరకు దేవుని చేత నియమించబడిన న్యాయాధిపతి. ఆయన తీర్పు తీర్చినప్పుడు భూమి ఆకాశాలు కనిపించకుండా పోతాయి. ఆకాశము ఉత్తరీయము వలె మడిచివేయబడుతుందన్నాడు. ఉత్తరీయం అంటే వస్త్రం. ఆకాశం వస్త్రం వలె మడిచిపెట్టబడి తొలగించబడుతుంది. మనం చూస్తున్న ఆకాశం. భూమి ఇక కనబడకుండా వేండ్రంతో లయమైపోతుంది. సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు కనిపించకుండా పోతారు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచి తిని మరియు గ్రంథాలు విప్పబడ్డాయి. ఆదాము మొదలుకొని పుట్టిన మానవులంతా కూడా ఆయన ఎదుట నిలబడ్డారు, ఇంక్లూడింగ్ ద అన్బిలీవర్స్, బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ టుగెదర్. అయితే ప్రభు గొర్రెల మేకల తీర్పు కండక్ట్ చేస్తాడు. వేరు చేయబడతారు. విశ్వాసులు అవిశ్వాసుల నుండి వేరు చేయబడతారు అనేది గ్రంథాలు విప్పబడ్డాయి అనేది మనకు చెబుతున్నది. గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. క్రియల చొప్పున మృతులు అన్నప్పుడు అన్బిలీవర్స్ విల్ బి జడ్జ్డ్ బై దేర్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ and their all kinds of works. మృతులు అన్నాడు, మనుషులు అనలేదు. మృతులు అన్నప్పుడు అన్బిలీవర్స్, 1000 year రీఇన్వెంట్ తర్వాత లేచిన వారు వారి క్రియల వలన వారు తీర్పు పొందుతారు. మరి న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్కి తీర్పు లేదు. మనము బహుమానములు పొందుతాము. నేను తిరిగి వచ్చినప్పుడు వాని బహుమానము వాని జీతము వానికి ఇస్తానన్నాడు. చూచారు, క్రీస్తునందు మృతులై తిరిగి లేచినటువంటి వారు ఉన్నారే, వారు బహుమానములు పొందుతారు వారి క్రియలను బట్టి. క్రీస్తును అంగీకరించక మృతుల నుండి కడమలేచినటువంటి పాపుల సమూహం వారి క్రియలను బట్టి అగ్నిగుండంలో పరిస్థితులను పొందబోతున్నారు. కనుక క్రైస్తవునికి తీర్పు లేదు, వాక్యం చెబుతోంది. సముద్రము తన మృతులను, భూమి తన మృతులను అప్పగించాయి. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందాడు. సముద్రము, భూమి అన్నప్పుడు పాతాళ వశం అయిపోయిన ఆత్మలన్నింటినీ పునరుత్థానమున తిరిగి ప్రభు తీసుకుని వచ్చి అగ్నిగుండం కొరకు వారికి తీర్పు విధించాడు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు ఉండకపోతే కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పాడవేయబడును. జీవ గ్రంథములో ఎవరి పేర్లు నిలిచుంటాయి, ఎవరి పేర్లు రాస్తారు. మోషే అంటాడు, జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టు అంటాడు. కనుక జీవ గ్రంథంలో పుట్టిన ప్రతివాని పేరు రాస్తారు. క్రీస్తుని ఎరుగని ప్రతివాని పేరు వారి మరణానంతరం తుడిపివేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానమైనది. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాస్తారని చాలామంది అనుకుంటారు, రక్షించబడిన వారి పేర్లు రాస్తారని. కాదు. అందులో రాసిన తర్వాత చెరిగిపోయే పట్టం ఉంటుందా?
రక్షించబడిన వాడి రక్షణ తొలగించబట్ట ఉండదు. కనుక దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, జీవగ్రంథములో పేర్లు వ్రాయబడుట అన్నప్పుడు పుట్టిన ప్రతి వాని పేరు జీవగ్రంథమందు వ్రాయబడి క్రీస్తును ఎరుగని ప్రతి మృతుని యొక్క పేరు దాని యందు తొలగించబడుతుంది. ఎవని పేరు జీవగ్రంథమందు నిలిచి ఉంటుంది? క్రీస్తును ఎరిగిన వాని పేరు జీవగ్రంథమందు తరతరములా నిలిచి ఉంటుంది. అట్టివారు మాత్రమే, జీవగ్రంథములో ఎవరి పేర్లు అయితే వ్రాయబడ్డాయో వారు రక్షించబడిన వారుగా ఉన్నారు. రాయబడలేదు అనగా చెరపబడినవో వారు అగ్నిగుండములో పాలు పొందారు. ఈ అగ్నిగుండము రెండవ మరణము. మొదటి మరణము శారీరక మరణము, రెండవ మరణము అగ్నిగుండము, శాశ్వత మరణము, దేవుని నుండి ఎడబాటు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. సోదరుడా, సోదరి, జీవగ్రంథము అది ప్రధానమైనటువంటిది. దాని మీద మేము చూస్తుండగానే రకరకాల వ్యాఖ్యానాలు, గ్రంథాలు విప్పబడతాయి అన్నప్పుడు అవేవో చిట్టాలు, పుస్తకాలు అనుకుంటారు. ఇన్ మెమరీ ఆఫ్ గాడ్. ఇవాళ మనకు అర్థమవుతుంది, గ్రంథం అంటే మనకు పేజెస్ అంటే మనకు మారిపోయాయి. ఎలక్ట్రానిక్ పేజెస్, భౌతిక పేజీలు కాదు ఇప్పుడు. డైరీ అంటే పుస్తకాల్లో రాశాడు ఒకప్పుడు, ఇవాళ డైరీ మన సెల్ ఫోన్లో రాసుకుంటున్నాము, కంప్యూటర్స్లో రాసుకుంటున్నాము. కనుక అక్కడ మెటీరియలిస్టిక్ బుక్ అనేది కాదు ఇక్కడ కనిపిస్తోంది. ఇన్ హిజ్ మైండ్ సెట్ గాడ్ హ్యాస్ ఓపెన్ ద బుక్స్ ఫర్ జడ్జిమెంట్. కనుక అలగోరకల్, అలంకార రీతి మరియు గ్రహించుటకు వీలుగా అక్షరార్థంగా ముద్రించబడుట, భావాన్ని అక్షరంలో చెప్పటం, ఇది మనం గుర్తించాల్సినటువంటిది. భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి. సముద్రం ఇక ఉండదు. భూమి వేండ్రమతో లయమైపోతుంది. ఆకాశము, నీరు, గాలి, అగ్ని సమస్తం నాశనం అవుతున్నాయి. పేతురు చెప్పినటువంటిది నెరవేర్చబడబోతోంది. ఆఫ్టర్ ద డే ఆఫ్ ద జడ్జిమెంట్ దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది 21వ అధ్యాయంలో మనకు తెలియచేయబడుతోంది. ప్రకటన గ్రంథం దేవుని యొక్క క్రీస్తు ప్రత్యక్షత యోహానుకి ఇవ్వటంతో ప్రారంభమై 7 సంఘాలకు కృపాకాలంలో ఉండబోయే వాటి కొరకు వ్రాయబడినటువంటి లేఖలతో కంటిన్యూ అయి సంఘం ఎత్తబడుట, సంఘం ఆకాశమునకు చేర్చబడుటతో పాటుగా అదే సంఘము 7 ఏండ్లు ప్రభువుతో పెండ్లి మహోత్సవములు ఆకాశ మధ్యమాన పాల్గొన్నప్పుడు అదే 7 సంవత్సరాలు భూమి మీద క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తు పాలన దానియేలు గ్రంథపు 70వ వారముగా చెప్పబడిన 7 సంవత్సరాల నిర్వహణ సంభవిస్తుంది. ఆ 7 సంవత్సరాలలో 7 సంఘాలు ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలలో 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు అని వాటి చేత దేవుని యొక్క మహా ఉగ్రత భూమి మీద కృమ్మరించబడినప్పుడు దేవుని ఉగ్రత సంపూర్ణమవుతుంది. ఆ తదుపరి ప్రభువు పరిశుద్ధులను మృతులలో నుండి మొదటగా లేపి వారితో కలిసి భూమి మీద అడుగుపెట్టి ఆయన 1000 ఏండ్లు పాలన చేసి నీతిరాజ్యాన్ని చూపిస్తారు. ఆ 1000 ఏండ్లు అపవాది పాతాళమున అగాధమున బంధించబడతాడు. ఆ తర్వాత కొద్ది కాలం విడవబడి లోకమును తన వైపు త్రిప్పుకొని మోసపుచ్చి ప్రభువుతో యుద్ధం చేయ ప్రయత్నించి యెరూషలేముకు వస్తాడు. వాడు దేవుని యొక్క అగ్ని పరలోకమును దిగివచ్చి వారిని దహించి తీర్పు అనంతరము అగ్నిగుండములో పాపులైనటువంటి వారిని పడవేయటం జరుగుతున్నది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కడమ మృతులందరూ లేచి క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట తీర్పు పొందినటువంటి వారై ఉంటారు. ప్రభువు యొక్క సింహాసనం ఎదుట విశ్వాసులందరూ కూడా బహుమానాలు పొందిన వారుగా ఉంటారు. భూమి నశించిపోతుంది. ఆకాశం ఉత్తరం వలె మడిచిపెట్టబడుతుంది. సూర్యుడుండడు, చంద్రుడుండడు, సముద్రం ఉండదు. ఆ స్థితి వరకు వచ్చి 21వ అధ్యాయంలో నూతన ఆకాశం, నూతన భూమి రాబోతోంది. రేపటి వాక్య ధ్యానంలో
21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ముగింపు ప్రార్థనకు మునుపు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మీ దాసుడు జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమారుడు కుమార్తెలు ఇచ్చిన సహకారమును బట్టి వీరిని దీవించి ఆశీర్వదించండి. సంవత్సరాంతంలో ఉన్నాము. ఈ బిడ్డలు నమ్మకంగా ఈ సంవత్సరంలో ప్రతి మాసం సహకారం ఇచ్చారు. వీరి ఆర్థిక స్థితిగతులను ప్రత్యేకంగా తాకి ముట్టి బాగు చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. వాక్యము విన్న ప్రతి ఒక్కరూ జీవితాలను అగ్నిగుండము నుండి తప్పించుకున్నట్లుగా రక్షణలోనికి నడిపించుకున్నట్టుకు సహాయం చేయమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. వాక్యము విన్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం ఆఖరికి బైబిల్ను ముగించుకొని ప్రభువా మీ చిత్తమైతే 7వ తారీఖు నుండి 6501వ కార్యక్రమం నుండి ప్రభువా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని 4వ పర్యాయము యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ భాషలన్నిట్లో అనువాదం చేసుకుంటూ ముందుకెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. బేర్షబా టీవీ వారు ఉచిత ప్రసారాల కొరకు తెరిచిన ద్వారం కొరకు కృతజ్ఞతలు. హెచ్సివి వారు ఈ యాక్ట్ తర్వాత ఇచ్చిన కాలం అంతటి కొరకు మీ కృతజ్ఞతలు వారిని దీవించమని అడుగుతున్నాము. ప్రత్యేకంగా ప్రభువా ఈ కార్యము చేసి భూమి మీద నుండి నీ యొద్దకు రావటానికి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ యొద్దకు వచ్చు లోపల ప్రపంచ దేశములలో ఉన్న భాషలన్నింటిలో నాయన ఎన్ని భాషలలో నేను చేయగలుగుతానో అన్ని భాషలలో బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథము వరకు ప్రభువా వ్యాఖ్యానాన్ని ఇవ్వగలిగే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సత్యవాక్యమును సత్యముగా పరిశుద్ధాత్మ శక్తితో వర్ణించగలిగి వివరించగలిగేటువంటి ధన్యతతో నా జీవితం ముగించగలిగే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైండును గాక. ఆమేన్.